నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం కోకో గింజలకు ధర నిర్ణయించాలి. ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో తీర్మానం. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలుపై చంద్రబాబు సమాధానం చెప్పాల్సిందే. వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి నాటకాలు ఆడుతున్నాయన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వాళ్ల పాపాల వల్లే తెలంగాణ అప్పుల పాలైందని వ్యాఖ్య. అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుగుణంగా ఫార్ములా రూపొందించి కోకో గింజలకు ధర నిర్ణయించి రైతులకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన సదస్సు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం కోరుమామిడిలోని గీతా మందిరంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉప్పల కాశీ అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో కోకో రైతుల సమస్యలు చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి రామకృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో కిలో కోకో గింజలకు 870 రూపాయల ధర ఉండగా రాష్ట్రంలో కోకో గింజల కొనుగోలు కంపెనీలు కిలో కోకో గింజలకు 450 రూపాయలు మాత్రమే ధర ఇస్తూ రైతులను మోసం చేస్తున్నాయని విమర్శించారు. కోకో రైతులను రాష్ట్ర వ్యాప్తంగా సంఘటితం చేసి రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేసి కోకో గింజలను రైతులే మార్కెటింగ్ చేసుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘంగా కృషి చేస్తున్నట్లు వివరించారు. కాకినాడ ఎక్కువ తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాలో ఉన్నది. పశ్చిమ జిల్లాలో తాడేపల్లి ప్రాంతంలో ఉన్నది. ప్రభుత్వం మరొక 1,00,000 ఎకరాలు పెంచాలి అనే ఒక ఉద్యాన శాఖకు సంబంధించిన ఒక బిల్లులో ప్రకటించారు. ఇప్పుడున్న 75,000 ఎకరాలకి 1,00,000 ఎకరాలు పెరిగితే 1,70,000 ఎకరాలకి రాష్ట్రంలో అవకాశం. ఇప్పుడు మన సంఘం వాదన ఏంటంటే 75,000 ఎకరాల పంట అనుకోవడానికే మనకి 1,00,000 ఎకరాలు 1,00,000 ఎకరాల పంట అనుకోవడానికి ఖచ్చితంగా ఒక మార్కెట్ సిస్టమ్ అనేది కావాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా ఈరోజు మనం కోకో రైతులు రోడ్ ఎక్కింది ఏంటంటే అన్సీజన్ బీన్స్ ని మేము కొనుగోలు చేయమని చెప్పేసి మార్చి నెలలో కంపెనీలన్నీ కూడా ముందుకేస్తుంది. అన్సీజన్ బీన్ ఎందుకు కొనుగోలు చేయమన్నారు? వాస్తవంగా అన్సీజన్ బీన్ కొనుక్కుని వాళ్ళు ఎవరు పెట్టుకుని సీజన్ బీన్ వచ్చిన తర్వాత ఈ రెండింటిని మిక్సప్ చేసి వాళ్ళు కంపెనీలు పంపించుకున్నారు. ఈ తేడాలకి బాగా లాభాలు వచ్చాయి. మీరు చూడండి, తేడాగా ఉన్న వాళ్ళు చాలా చోట్ల డబ్బులు బాగా సంపాదించారు. కోకో రైతుకి రాలేదు. ఈ పాత 30 ఏళ్ల కాలంలో కోకో రైతు సంపాదించింది ఏం లేదు. కోకో రైతుకు ఒక మంచి ధర వచ్చింది ఎప్పుడంటే పోయిన సంవత్సరం 2024లో మా ఊహించినంత ధర 2024లో వచ్చింది. కరోనా టైంలో కూడా కోకో గింజలు కొనుగోలు లేదు. అప్పుడు కూడా మనం రోడ్డుకి ఆన్లైన్ చేసిన పరిస్థితి వచ్చింది. 2024లోనే అంత ధర రావడానికి పెద్దలు చాలా మంది ఉంటారు. ఇప్పుడు మన ప్రపంచంలో వరల్డ్లో కోకో పంట సాగు అవుతున్న దేశాలు 20 దేశాలు ఉన్నాయి. మన భారతదేశం 20వ దేశంగా ఉన్నాం. అంటే మనం చివరిలో ఉన్నాం. ప్రధానమైన పండించే 20 దేశాలు కానీ మనం ఒక ఎంపీలోగా ఏర్పడి ఇంటర్నేషనల్ మార్కెట్ లో మనం ఎంత అప్పుకోగలిగితే కుదురుతుంది. అందుకని ప్రతి మామూలుగా 7 గవర్నమెంట్ లో పట్టినప్పుడు వాళ్ళందరూ రోడ్డు మీద గెలుపుకోవచ్చు, మట్టి మశానం అని ఇవన్నీ గవర్నమెంట్ మెంబర్స్ కట్టారు.
కంపెనీలు అందరూ గవర్నమెంట్ ఇది ఎంతో మంచి కాదు చీప్ క్వాలిటీ అని నడుచుకోలేదు. మేము పోరాడినా మీ ఎంత పోరాడినా ఉపయోగం ఏం లేదు లేకుండా సార్ ఏంటంటే ఇదే కారణం. వాళ్ళు మట్టి గింజలు మట్టి ఇసుకండి ఇందులో చాలా ఎక్కువ ఉంది. ఆ ఇంటర్నేషనల్ క్వాలిటీకి లేదండి అని చెప్పి వాళ్ళు ప్రభుత్వాన్ని నమ్మించగలిగారు. మేము ఎంత పోరాడినా కానీ ఉపయోగపడాలి. లేదంటే ఈ 500 ఎక్కడికి వెళ్ళారు కానీ లేదంటే మొదటి మీటింగ్ లో అచ్చెన్నాయుడు గారు ఇంటర్నేషనల్ క్వాలిటీ 5% 10% తేడాలో ఉండాలని చెప్పిన అన్ని ఏదో మీటింగ్ వచ్చేసరికి ఆయన 450 అని చెప్పి డిక్లేర్ చేయడానికి వాళ్ళు క్యాంప్ లో కానీ కంపెనీ కృతజ్ఞులయ్యారు, సక్సెస్ అయ్యారు. అందుకోసం మనం ప్రతి ఊరికి కోకో రైతుల యొక్క సంఘం ఉంటాం. ఆ సంఘం మండలం నుంచి జిల్లాకి మొత్తం ఒక సంఘంగా ఏర్పడకపోతే మీరు మామూలుగా గింజల్ని ప్రొక్యూర్ చేసినప్పుడు పర్మిటేషన్ చేసినప్పుడు కూడా ఒక 6 రోజులు పర్మిటేషన్ చేయడం, 7 రోజులు 8 రోజులు ఎండబెట్టడం, రోజులు బట్టి ఎండబెట్టకుండా ఉండటం, అటువంటి చాలా సూచనలు తీసుకుని చేయాలని కోరుకుంటున్నాం. మామూలుగా కోకో గింజలు గవర్నమెంట్ చేసుకోవడం తప్పు ఉన్నది. అసలు రోడ్ల కోసం మట్టి చేస్తానని చెప్పి ఎన్నికలకు ముందు ప్రతి కుటుంబానికి వారి కుటుంబ సభ్యుల పేరుతో పథకాల ద్వారా ఎంతెంత మొత్తం ఇస్తారో హామీ ఇస్తూ సంతకాలు చేసి ఇచ్చిన బాండ్లపై చంద్రబాబు ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాలని వైసీపీ రాష్ట సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దీనిపై వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రశ్నిస్తే సీఎం చంద్రబాబు తాట తీస్తానంటూ మాట్లాడ్డాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజలు ఇచ్చిన అధికారంతో సీఎంగా ఉన్న తాను ప్రజలకు జవాబుదారిననే విషయాన్ని చంద్రబాబు మర్చిపోయారా అని మండిపడ్డారు. అడిగితే ప్రజలు అడగాలంట అంటే 5 కోట్ల మంది వచ్చి అడుగుతారా? మన లెక్కల ప్రకారం 1,60,00,000 కుటుంబాల్లో 1,40,00,000 కుటుంబాలు ఎలిజిబిలిటీ ఉన్నట్టున్నాయి. వైట్ రేషన్ కార్డులో ఉండే 1,40,00,000 కుటుంబాలు ఎంతో ఉన్నట్టున్నాయి. వాళ్ళందరూ వచ్చి అడగాలనా? వాళ్ళందరూ నువ్వు రాణిస్తావా? ఎవరు అడుగుతారు? మీడియా అడిగితే అడగాలి, అది లేదు ఎలాగో అడిగితే సాక్షి ఒకటి అడగాలి, మీ వాళ్ళు అడగరు. ప్రతిపక్షం అడుగుతుంది, అదర్ ప్రతిపక్షాల్లో ఉండే పార్టీలు డిఫరెంట్ పార్టీస్ అడగాలి. ప్రధాన ప్రతిపక్షంగా నువ్వు ఒప్పుకోకపోయినా ఉండేది వైఎస్ఆర్సీపీ, ఖచ్చితంగా అడుగుతారు. మేము అడుగుతాం. ఆ రోజు అడిగింది మా అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి, మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అడిగాక నీవు ఇర్రెస్పాన్సిబిలిటీ కాకపోతే ఇక దాన్ని ఏమనాలో ఆ ఏజ్ చూసి గట్టిగా అనలేం. కానీ రివర్స్ తిట్టడం తాట తీయడం మీద నాకు అర్థం కావట్లే. ఎవరు తాట తీస్తాడు? అంతకుముందు ఏమో భూస్థాపితం చేస్తానంటాడు, తాట తీస్తానంటాడు. ఇది ఆన్సరా? జనం అడిగితే నేను చెప్తానంటే జనం ఎక్కడ అడుగుతారు? నేను అడిగేది ఏంది? అది ఎలాగో దించుతారు. ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళకి తెలిసింది ఒకటే, బ్యాలెట్ పేపర్లోనూ అక్కడ చూపిస్తారు. లేదు ఇంట్రెస్ట్ పెరిగినప్పుడు వచ్చి ఇక్కడ అడుగుతారు. రేపు ఎలాగో మీరు ఇళ్ళ దగ్గరికి పోయినప్పుడు అక్కడ అడుగుతారు. కానీ ఇప్పుడు దీనికి నీకు ఆన్సర్ ఉంటే నువ్వు ఎందుకు ఇవ్వలేకపోయావు? ఎందుకంటే నీకు ఆన్సర్ లేదు కాబట్టి. ఎలక్షన్లకు ముందు ఇంటింటికి పోయి ఆల్రెడీ మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొంచెం చూపించారు. 3 రకాలుగా మోసం చేశారు. మేనిఫెస్టో అనే పేరుతో మేనిఫెస్టో ముందు నుంచి మొదలు పెట్టాడు. ఎక్కడ వివిధ సభల్లో కానీ మీటింగులతో పాటు ఆయన పర్సనల్ మీటింగులు, జాయింట్ మీటింగులతో చెప్పడంతో పాటు నాంచిగా అక్కడికి మేనిఫెస్టో రూపంలో ఒకటి తీసుకొచ్చాడు. వాటిలో చెప్పారు. అందులో బ్రాడ్గా ఇవి ఇస్తామని ఏదైతే ఉన్నాయో ఇంటింటికి పోయిన దాంట్లో ఇట్ ఈజ్ లైక్ ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ గానే వస్తే బ్యాంకు నుంచి వచ్చినట్టు వచ్చి నువ్వు ఇచ్చావు విత్ సంతకంతో సహా. అంటే అది ఎట్లా చూస్తుంటే మనకు డేట్తో సహా. బాండ్ అని ఎందుకంటున్నామంటే ఇట్ ఈజ్ ఎ కమిట్మెంట్ 1-on-1 వీళ్ళిద్దరి మధ్య. చంద్రబాబు నాయుడు రామకృష్ణారెడ్డి ఇంటికి వస్తే రామకృష్ణారెడ్డికి మధ్య, ఇదిగో రామకృష్ణారెడ్డి మీ ఇంట్లో ఇదిగో ఇంతమంది ఉన్నారు, ఇంతమంది పిల్లలు చదువుతున్నారు, వాళ్ళకి ఇదిగో ఇంత అని చెప్పి నువ్వు చేసి నేను గ్యారంటీగా నేను మీకు ఇస్తాను, త్రికరణ శుద్ధితో ప్రామిస్ చేస్తున్నాను, ఇది భద్రపరచుకొని రేపు ఇచ్చేయండి. అవి మళ్ళీ QR కోడ్లు దానికి ఏమేమి ఇచ్చేసి ఈరోజు మళ్ళీ నేను ఈ సాక్షిలో చూశాను. వీళ్ళు వచ్చేసి మళ్ళీ ఇంటింటికి ఇవి కూడా పంపినాడు. ఎప్పుడైతే ఆ OTP ఇది అయినాక మళ్ళీ ఎన్నికలకు ముందు అనుకుంటా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈయన కూడా ఉన్నాడు, జాయిన్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ మేము మన రాష్ట్ర ప్రజలు మా సమిష్టి నాయకత్వంపై ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాం. ఇది జూన్ 2024 నుంచి ప్రారంభం.
అని వీళ్ళకు ఇచ్చినారు, వీళ్ళ ఇంట్లో ఇచ్చినారు. ఇది నాగభూషణ్ రెడ్డి పెట్టుకున్నాడు దగ్గర. దీంట్లో వీళ్ళిద్దరు ప్రామిస్ చేసింది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనే మేము మన రాష్ట్ర ప్రజలు మా సమిష్టి నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాం. 2024లో టీడీపీ జనసేన సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చాక మేమిద్దరం భవిష్యత్తు గ్యారంటీలోని వాగ్దానాలను అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి, పురోగతికి సమన్వయంతో, పరస్పర సహకారంతో సమిష్టిగా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సంతకాలు కూడా ఉన్నాయి, ఇక్కడ డిజిటల్ సిగ్నేచర్స్ కూడా పెట్టారు. నువ్వు జనరల్గా చెప్పిన హామీలు కాదు, ఇంటింటికి వెళ్ళి చెప్పారు. ఇట్ ఈజ్ లైక్ బాండ్ రాసివ్వడం. మీ ఇంట్లో ఇంతమంది, దీనికి ఇంత, సంవత్సరానికి ఇంత వస్తుంది. ఎప్పుడు నుంచి? జూన్ 24 నుంచి అన్నాక, జూన్ 24 నుంచి ఇప్పుడు 1 year అయిపోయాక ఎందుకు మీరు ఇప్పటి వరకు ఇవ్వాలి? ఇట్లా బాకీతో సహా మొత్తం పే చేయాలి కదా అనేది అడిగారు. మరి నువ్వు దానికి సమాధానం ఇస్తావా ఇవాళ? లేక అడిగే వాళ్ళు అడిగి చెప్తా, నీకేం చెప్పేది? నువ్వు ఊర్లలో కొట్టుకుంటారు అట్లా. చూడు, ఎవడన్నా మధ్యలో పెద్ద మనిషి అడిగితే నీకేం సంబంధం, అడిగినప్పుడు చూద్దాం. కానీ అడిగేవాడినేమో నువ్వు నోరెత్త, నీవు అడగాలనే నీ దగ్గరికి వచ్చే శక్తి వాళ్ళకు ఉండదు. వాళ్ళ మీద ఏ కేసులు పెడతావో తెలియదు. ఎవడన్నా వచ్చి అడిగితే వాళ్ళందరికీ వైఎస్ఆర్సీపీ ముద్ర వేసినా వేస్తావు. అందుకని వాళ్ళు హెసిటేట్ చేస్తే నువ్వేమో చెప్పవు. నువ్వు హామీలు ఇచ్చిన వదిలేసి అసలు ఉన్నవి కూడా కట్ చేసి పడేసావు. దాన్ని ఏమంటారు? ఏం చేసుకుంటావు చేసుకో, నేను నీకు చేయను అని నువ్వు అంటా దబాయిస్తున్నట్టుంది జనాన్ని కానీ అడిగిన వాళ్ళను కానీ. పైగా 4 మందమని బెదిరిస్తాండవు. ఇంకా 4 కత్తిరిస్తానులా అన్నీ అంటాడే. సరే, అడిగిన వాళ్ళు 4 తోక కత్తిరిస్తా అంటుంటాడు కదా, ఆ మాట నెక్స్ట్ వస్తుందేమో తెలియదు. అధికారం అనేది హక్కు అనుకుంటాడు ఆయన తప్ప బాధ్యతను ఎప్పుడు అనుకో. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్య లక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. నవరత్నాలు కూడా సింహాసనం తయారు చేయించలేకపోయినా శక్తానుసారం ఈ పుష్ప ఆసనమే ఒక సింహాసనం నిలబయ్యా అని చెప్పేసి భక్తి ప్రపత్తులతో ఒక పుష్ప ఆసనాలు వేశాం. రాజాదిరాజుడు కాబట్టి దేవదేవోత్తముడు ఇంకా ఆయన యొక్క సునిశ్చితమైన పదాలని సాధన పూర్వకంగా, వందన పూర్వకంగా ఆయన యొక్క పదాలు బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.